వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, నేను చందు. ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాల స్పెషల్ కార్యక్రమానికి స్వాగతం. ఐఐటి నీట్ ఎగ్జామ్స్తో పాటు చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వారి గైడెన్స్తో ఎంతోమంది స్టూడెంట్స్ కెరీర్లో సెటిల్ అయ్యే విధంగా ముందుకెళ్తున్నటువంటి డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఇవాల్టి టాపిక్ వచ్చేసి, చాలామంది 10th వరకు కొంచెం లేజీగా చదివి సడన్గా వాళ్ళకి కెరీర్ మీద చాలా ఆశలు పుట్టుకొస్తూ ఉంటాయి. ఐఐటి నీట్ ఇలాంటివి చదవాలనుకుంటారు. అదేవిధంగా కెరీర్ని చాలా బెస్ట్గా ప్లాన్ చేసుకోవాలనుకుంటారు. అలాంటి వాళ్ళు చాలా విషయాలు అవి తెలుసుకోవాలని ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటారు. అలాంటి వారికి సతీష్ గారు ఏమంటున్నారు విందాం. సతీష్ గారు ఎలాంటి విషయాలు తెలుసుకోవాలి? ముందుగా మీకు నమస్తే. థ్యాంక్ యూ అండి. నమస్తే. అంటే జనరల్గానంటే పిల్లల మెచ్యూరిటీ ఏజ్ ప్రకారం మారుతూ ఉంటుంది. కొంతమంది చిన్నపిల్లలు ఏం చేస్తారంటే 10th వరకు సరిగా పాపం అవగాహన లేక పెద్దగా స్కూల్లో ఉన్నప్పుడు పెద్దగా పట్టించుకోరు. కొంచెం ఇంట్లో ఎక్కువసేపు పడుకోవడం, లేకపోతే టీవీలు చూడడం, లేదా మొబైల్తో ఆడుకోవడం, లేకపోతే పెద్దగా దేని గురించి పెద్ద పట్టించుకోకపోవడం, ఫ్యూచర్ దేముందిలే అని చెప్పి ఏం కాదులే, ఏదైనా ఏదో రకంగా బతికేయచ్చులే, ఇలా తెలియని తనంతో ఒక రకంగా చిన్నపిల్లలు కాబట్టి 10th వరకు బండి అలా నడిపించేస్తారు వీళ్ళు. ఒక్కొక్కసారి సడన్గా జ్ఞానోదయం అవుతుంది పాపం వాళ్ళకి. ఇంకా అయితే మంచిదే ఒక రకంగా, డెఫినెట్గా అది కూడా మంచిదే. మరి 12th అయిన తర్వాత రాకుండా 10th రావడం కూడా మంచిదే కదా ఒక రకంగా, కొంచెం ఎర్లీగా వచ్చినట్లే. కెరీర్కి ఒక బ్రిడ్జ్ అని చెప్తుంటారు. తినండి. సో అది ఈ 10th క్లాసు పాస్ అయిన తర్వాత ఒక యావరేజ్గానో లేజీగానో చదువుకుని సడన్గా నాకు ఐఐటి ర్యాంక్ వచ్చేయాలి సార్, సడన్గా నాకు డాక్టర్ని అయిపోవాలి, లేకపోతే సడన్గా నాకు మంచి కెరీర్ వచ్చేయాలి సార్, మీరు ఏం చేస్తారో తెలియదు అని చెప్పి మన దగ్గరికి చాలామంది కౌన్సిలింగ్ వస్తూ ఉంటారు. అంటేనండి సడన్ జంప్ అనేది జనరల్గానంటే రావడానికి కష్టం ఎవరికైనా. మీకు ఏదైనా హెల్త్ పాడైపోయింది అనుకోండి, ఒక 6 నెలల పాటు ఏదో బీపీ వచ్చింది, మనకి ఎన్నో సంవత్సరాల పాటు మనకి బాడీని ఇబ్బంది పెడితే వచ్చినట్టు. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన మాత్రం ఇమీడియట్గా తగ్గిపోయి నార్మల్ అవ్వమంటే అవ్వదు. మందులు కొంతకాలం వాడాలి, ఎక్సర్సైజ్ చేయండి, తర్వాత నార్మల్ చేద్దామని చెప్తాడు. అయితే లివర్ ఏదో పోయింది, మందు తాగారు, ఒకేసారి మనకి బాగుపడాలంటే ఎవరో బాగుపడదు కదా. డాక్టర్ 2 ఏళ్ళు ఏడాది మందులు వాడితే కొంచెం కవర్ అవుతుంది లివర్ అని చెప్తారు. కొంత లేజీగా, కొంత ఇబ్బందికరమైన పరిస్థితిగా కానీ నిజంగా 9th 10th వరకు ఉన్నట్లయితే 11th 12thలో ప్లాన్ చేసుకునే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలో మొట్టమొదటి జాగ్రత్త ఏంటంటే, మన యొక్క యాటిట్యూడ్ని ఏదైతే ఉందో ముందు దాన్ని మార్చుకోవాలి. అంతే కదా, మనకు మైండ్కి ఒక ఉంటుంది. అంటే ఓకే, మన తప్పు మనం ముందు తెలుసుకోవాలి ఫస్ట్. ఓకే, పలానా కారణం వల్ల నేను చదవలేకపోయాను, ఇలా కొన్ని వీక్నెస్కి నేను అలవాటు పడ్డాను, లేకపోతే ఇలా జరిగింది అలా జరిగింది, ఇది తప్పు జరిగింది, నేను తప్పు చేశాను అని ఫస్ట్ అది ఒప్పుకోవాలి. అది ఫస్ట్ స్టెప్పే కదా. ఒప్పుకుంటేనే కదా నెక్స్ట్ రియలైజేషన్లో రియాలిటీ అన్న వర్డ్ ఉంటుందండి. రియాలిటీలోంచి వచ్చింది రియలైజేషన్. ఓకేనా? అంటే ఒక పర్సన్ ఫస్ట్ అడ్మిట్ చేయాలి, వాళ్ళు కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ. అప్పుడు నెక్స్ట్ ఆలోచన ఏంటి? ఓకే, తప్పు జరిగింది, మిస్ అయింది. నెక్స్ట్ చేయవలసింది ఏంటంటే మానసికంగా ఫస్ట్ వాడు సిద్ధపడాలి. కాబట్టి పుస్తకాలు ఏం చదవాలి అది కాదు కోచింగ్ ఇక్కడ. మానసికంగా ఎలా సిద్ధపడాలి? రోజుకి ఇప్పుడు జేఈ లాంటి ఎగ్జామ్, నీట్ లాంటి ఎగ్జామ్ అంటే రోజుకు 10 గంటలో 12 గంటలో చదవాలి, తప్పదండి. అక్కడికి ఎవరికి నచ్చకపోయినా ఆ ఎగ్జామ్ కాంపిటీషన్ అలా ఉంటుంది కాబట్టి తప్పదు. అది ఎక్కువసేపు అంతసేపు చదవడానికి మానసికంగా సిద్ధంగా ఉండాలి. అంతే కదండి, మానసికంగా సిద్ధంగా ఉండి తీరాలి. దానితో పాటుగా సిద్ధంగా ఉండి చదివినంత మాత్రాన్ని చదివింది అర్థమవుతుందా? తెలియదు కదా పాపం. అంతే కదండి, మీరు మారిపోయారండి, మంచోడు అయిపోయారండి. ఇంతకుముందు మీకు బేసిక్స్ లేవు. ఇప్పుడు మీరు మారిపోయినంత మాత్రాన నేను చెప్పిన సబ్జెక్ట్ సడన్గా మీకు ఎక్కాలి కదా. మీకు నిన్న ఎక్కలేదు, ఈరోజు కూడా ఎక్కదో. మీరు మారిపోవడం అనేది మీ యాటిట్యూడ్, అంతే. మేబీ కొంత సీరియస్నెస్ పెరుగుతుంది, ఇట్ టేక్స్ సమ్ టైం. అందువల్ల ఏంటంటే ఒకటి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మారడం అనేది అవసరం, మారాలి, యాటిట్యూడ్ మారాలని చెప్తున్నా. ఫస్ట్ పాయింట్ ఇది క్లియర్. రెండో ఆస్పెక్ట్లో ఇంకొక యాంగిల్ ఉంది ఇక్కడ. మనం మారినంత మాత్రాన్ని ఇమీడియట్గా సబ్జెక్ట్ అర్థం కాదు, మనం అర్థం చేసుకోలేకపోవచ్చు, మనకు ఐక్యూ తక్కువ ఉండొచ్చు, మన రిసీవింగ్ ఎబిలిటీ కూడా తక్కువ ఉండొచ్చు. ఇలాంటివి జరిగినప్పుడు ఆ చదువు సడన్గా మనకి అండర్స్టాండింగ్ అవ్వదు. కాబట్టి
అలాంటి సందర్భంలో స్టూడెంట్ మానసికంగా ఎలా సిద్ధంగా ఉండాలంటే, ఓకే మిగతా స్టూడెంట్స్కి అర్థమవుతుంది, మనకి అర్థం కాలేదు అంటే ఓకే దీంట్లో న్యాయం ఉంది, మనం ఒక 2 సార్లు 3 సార్లు ట్రై చేయాలి, లేదంటే పక్కన ఉన్న మాస్టర్ని మళ్ళీ అడగడమా, లేకపోతే ఇంకేదైనా ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని అడగడమా, ఏదో ఒక రకంగా మానసికంగా ఇది వెంటనే మనకు అర్థం కాదు, టైం పడుతుంది అన్న విషయాన్ని గ్రహించాలి ముందే. అంతే తప్ప నాకు ఇది అర్థం కావట్లేదు, నేను మనిషిని మారినంత మాత్రాన్నే ఉపయోగం లేదు, నాకు ఇది అర్థం కావట్లేదు కానీ మళ్ళీ వదిలేస్తాను అని వదిలేయకూడదు. అంతే కదండి, మీరు మనిషి మారారు ఫస్ట్ స్టెప్లో, రెండో స్టెప్లో ట్రై చేశారు, ట్రై చేసినప్పుడు మీరు అనుకున్న పాజిటివ్ రిజల్ట్ రానప్పుడు వదిలేయొద్దని చెప్తున్నాను. ఎందుకంటే పాజిటివ్ రిజల్ట్ రాదు అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. రాదు, అది ఎవరికి రాదు కదండి, సడన్గా ఎందుకు వస్తుంది, రాదు. అంటే ఫస్ట్ మానసికంగా మీరు సిద్ధపడ్డారో, తర్వాత మీరు నెమ్మదిగా మీ ఇంటెలిజెన్స్ని పెంచాలి. అప్పుడు కొంచెం హార్డ్ వర్క్ ఎక్కువ పెంచుకొని. 2 ఇంకొకటి పాయింట్ ఏంటంటే, జనరల్గా ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క రకమైనటువంటి ఒక బ్యాకప్ అనుకోండి, అదే మన గురించి మనకు ఐడియా ఉంటుంది కదా. అంటే క్లియర్గా నీకున్న ప్లస్ పాయింట్లు ఏంటి, నీకున్న మైనస్ పాయింట్లు ఏంటి, డీప్గా నీ గురించి నువ్వు థింక్ చేయాలి. థింక్ యువర్ సెల్ఫ్ డీప్గా. అంటే మనం ఎప్పుడైతే మనం డీప్గా మనం థింక్ చేసామో మన గురించి, ఆ ప్లస్లో మైనస్లో ఎప్పుడైతే మీరు రాసుకున్నారో, ఓకే నాకున్న స్ట్రెంగ్త్ ఇది, నాకున్న వీక్నెస్ ఇది అని చెప్పి, ఈ మైనస్లో ఉన్నటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అది ఒక్కొక్కటి కూడా మీరు ఇది ఉల్లిపాయ మీద పొరలు తీసినట్టుగా ఒక్కొక్కటి దాన్ని సెట్ చేసుకుంటా వెళ్ళడానికి టైం పడుతుంది. కాబట్టి దాన్ని ఓకే నేను మ్యాథమెటిక్స్ వీక్గా ఉన్నాను, చదివితే నాకు అర్థం కావట్లేదు, ఎట్లా చేయాలి, ఎవరో ఒకరు సలహా తీసుకోవాలా, ట్యూషన్ పెట్టించుకోవాలా, అన్ని అడగాలి ఇన్ని అడగాల, ఏం చేయాలి, వాట్ సంథింగ్, దానికి స్ట్రాటజీ ప్లాన్ చేయాలి. అంతే కదండి, మనకున్న వీక్ ఏరియాస్ని, అలాగే స్ట్రెంగ్త్ ఏరియాస్ ఏమున్నాయి దాన్ని మనం ఇంకా ఎలా ఇంప్రూవ్ చేయాలి ఏంటి. అలాగే 4వ పాయింట్, ఈ పెద్ద ఎగ్జామ్స్ చదివేటప్పుడు చాలామంది యావరేజ్గాను మామూలుగా ఉన్నటువంటి స్టూడెంట్స్ చేసే తప్పు ఏంటంటే, చాలా జూనియర్ కాలేజెస్లో ఈ కోచింగ్ సెంటర్స్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మన దగ్గరకు వచ్చిన స్టూడెంట్స్తో కూడా నేను అబ్జర్వ్ చేసినట్లయితే, ఎక్కువ మంది నాకు ర్యాంక్ రావాలి, నేను ఐఐటీకి వెళ్ళిపోతానని చెప్పేసి ఓవర్ డ్రీమింగ్ చేసి ఒక విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. ఓవర్ డ్రీమింగ్ చేయమని చెప్తాం అందరూ. ఓవర్ డ్రీమింగ్ వేరు, కాన్ఫిడెన్స్ వేరు, ఓవర్ కాన్ఫిడెన్స్ వేరు. ఈ ఓవర్ డ్రీమింగ్ ఎప్పుడైతే మీరు చేశారో తెలియకుండానే, ఆ ఓవర్ డ్రీమింగ్ ఎక్కువ చేయడం వల్ల ఆ మార్కులు తక్కువ వచ్చినప్పుడు తెలియకుండా అప్సెట్లోకి వెళ్ళిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఎప్పుడు ఉండండి రియాలిటీకి దగ్గరలో ఉండాలి మన డ్రీమింగ్ అనేది, అప్పుడే మనకు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుద్ది. అంతే కదండి. ఈ ఓవర్ డ్రీమింగ్ అనేది పక్కనోడు అన్నాడు కదా, లేదా ఐఐటీ బాగుంటుందని సతీష్ గారు చెప్పారు కదా, నేను డ్రీమ్ చేస్తానని ఎక్కువగా దాని గురించి మీరు ఎప్పుడైతే వర్క్ మీద ఫోకస్ తగ్గించి కలలుగనడం, ఏదైతే ఫ్యాంటసీ వరల్డ్లో కలలుగనడం అలా ఉండడం, తర్వాత మళ్ళీ ఎగ్జామ్స్లో వీకెండ్లో తక్కువ వచ్చిన తర్వాత అప్సెట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి దీని నుంచి మీరు జాగ్రత్త పడాలి. అలాగే ఎవరైతే ఇలాగ ఓవర్ డ్రీమింగ్గా ఉండి ఎగ్జామ్స్ వీకెండ్స్లో రాస్తారో, ఎంత ట్రై చేసినప్పటికీ కూడా, ఒక 6 నెలల నుంచి 8 నెలల పాటు ట్రై చేసినప్పటికీ కూడా వీకెండ్ ఎగ్జామ్స్లో కానీ 300కి 100 లోపు వస్తున్నట్టయితే, ఎంత ట్రై చేసినా 300 లోపు వస్తున్నప్పటికీ కూడా ఇమీడియట్గా వేరే ఆల్టర్నేటివ్గా ఏదైనా మనం ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అని అనుకోవాలి తప్ప, అక్కడ ఇగోకి కానీ క్లాషెస్ కానీ వెళ్ళి, లేదు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ జేఈ కొడతాను, నన్ను నమ్ము నాన్న, నన్ను నమ్మమ్మ, నేను కొడతాను, నేను చాలా బలంగా ఉన్నాను, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ కొడతాను, నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంటే ర్యాంక్ రాదు. అలాగని ఎబిలిటీ తక్కువ ఉందనే తక్కువ చేయడం కాదు అక్కడ. ఎందుకంటే మీకున్న తక్కువ టైంలో మీకు బ్యాక్గ్రౌండ్ 9th 10th సరిగ్గా లేకపోవడం వల్ల, అక్కడ కొంచెం లేజీగా మీరు ఉండడం వల్ల సరైన స్కిల్స్ రాలేదు. కాబట్టి ఇప్పుడున్నటువంటి టైం సరిపోవట్లేదు, కాబట్టి మీరు వెనకబడుతున్నారన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఇంకొంచెం ఎక్కువ టైం ఇచ్చినట్లయితే మీ ఇంటెలిజెన్స్ని పెంచుకుని, మీ హార్డ్ వర్క్ని పెంచుకుని, మీ రివిజన్స్ని పెంచుకుని, మీ యొక్క పెర్ఫార్మెన్స్ని పెంచుకోవచ్చు. కానీ అంత టైం ఉండదు కాబట్టి, ఇక మీ వల్ల కాదు కాబట్టి, ఒక 7 నెలల్లో 5 నెలల్లో 6 నెలల్లో 3 నెలల్లో చూసుకుని వేరే ఆల్టర్నేటివ్ ప్లాన్స్ ఎవరో నాలాంటి ఉండాలి, లేకపోతే ఎవరో కొంచెం అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని కలిసి ఇమీడియట్గా మీ యొక్క ప్లాన్స్ని మార్చాలి, షిఫ్ట్ చేయాలి, ఆల్టర్నేటివ్ ఆలోచించాలి. అది మర్చిపోవద్దు. ఎందుకంటే గెలిచే గేమ్ ఆడాలి, ఓడిపోయే గేమ్ ఆడకూడదు. మనం తెలిసిపోతుంది ఓడిపోతున్నామని, ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండకూడదు అక్కడ. అంతే కదండి. సార్, ఈ విషయంలో పేరెంట్స్ కూడా ఫోర్స్ చేస్తారు కదా, చేయకూడదు. 4 నుంచి 5 నెలల పాటు 100 లోపు కానీ 110, 120 మార్కులు వచ్చినటువంటి ఏ జేఈ విద్యార్థి అయినా, పర్టికులర్గా ఓపెన్ కేటగిరీ అండ్ ఓబీసీ, ఎట్టి పరిస్థితుల్లోనూ జేఈ కాకుండా ఆల్టర్నేటివ్ ప్లాన్ చేసుకుని తీరాలి. మీరు బోర్డు ఎగ్జామ్స్ మీద ఫోకస్ పెట్టి తీరాలి, 11th స్కోర్ మీద. ఆ బోర్డు స్కోరే మిమ్మల్ని కాపాడుతుంది. దాన్ని నెగ్లెక్ట్ చేసి నేను కొడతాను అని చెప్పేసి ఎవరైతే విద్యార్థులు ముందుకెళ్తారో, చాలా ఎదురు దెబ్బ భయంకరంగా తగులుతుంది వాళ్ళకి, తేరుకోలేని దెబ్బ.
ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి పేరెంట్ కూడా 100 మంది పోటీ పడితే 4-5 సీట్లే ఉంటాయన్న విషయాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు. సతీష్ గారు అందరినీ డిస్కరేజ్ చేస్తున్నారన్న మాట తప్పు. 95 మందికి సీట్లు రావు కాబట్టి, 95 మందికి వచ్చే అవకాశాలు లేవు కాబట్టి ఎవరికి వస్తుంది ఎవరికి రాదని జడ్జ్ చేసుకోమని చెప్తున్నాను తప్ప, వార్న్ చేస్తున్నాను తప్ప, కాషన్ చేస్తున్నాను తప్ప డిస్కరేజ్మెంట్ కాదు ఇది. డిస్కరేజ్మెంట్ కాదు ఇది. మీరు ఒక్క విషయం మర్చిపోయి పేరెంట్స్ చాలా బాధపడుతున్నారు లాస్ట్లో. కరెక్ట్. అప్పుడు చేతులు ఎత్తి మొత్తం అంతా అయిపోయిన తర్వాత మీరు చేతులు కాల్చుకున్నా ఏం ఉపయోగం? ఇది ప్రత్యేకంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. అందు గురించి మనం స్కూల్ పెడదాం అనుకున్న స్కూల్ కూడా ఫ్యూచర్లో మనం ఏదైతే స్కూల్ పెడదాం అనుకున్నామో దాంట్లో కూడా ఈ స్ట్రాటజీని మేము పెడుతున్నాం. ఎలాగా? స్టూడెంట్ జైల్లో ఉండనే ఏమాత్రం అవ్వదు అనుకుంటే మేము జడ్జ్ చేసి తీసేసి అడిగి బోర్డు ఒకటే చెప్తాను, లేదంటే ఇంకో ఎగ్జామ్ ఏదో ఉంటుంది, ఇంకోటి ఏదో పెడుతున్నది అబ్రాడ్, లేకపోతే ఇంకోటి. ఈ యొక్క ఫ్లెక్సిబిలిటీ ఎడ్యుకేషన్ సిస్టంలో లేకపోవడం వల్ల పేరెంట్స్ అందరూ ఓవర్ కాన్ఫిడెంట్గా ఓవర్ డ్రీమింగ్ చేయడం వల్ల పిల్లలందరూ కూడా మూర్ఖత్వంగా మొండిగా ఉండడం వల్ల పిల్లలు వాళ్ళ కెరియర్ని వాళ్ళ చేతులారా వాళ్ళు నాశనం చేసుకుంటున్నారు. ఒక ఆప్షన్ కాకపోతే ఇంకో ఆప్షన్ ఉంటుంది అన్న విషయాన్ని మనం మర్చిపోవద్దు. అందరికీ ఒకటే కావాలంటే రాదు. ఎందుకు? ఎక్కడ వస్తుందంటే? అంతే కదండి. అందరూ ఒకే రకంగా అవ్వలేరు కాబట్టి ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడ ఎగోకి వెళ్ళకూడదు, ఎప్పుడు ఎగోకి వెళ్ళకూడదు. రియాలిటీకి దగ్గరగా ఉండాలి కాబట్టి చూడాలి. అలాగే ఈ 10th క్లాస్ వరకు ఇలా మామూలుగా నార్మల్గా చదివి ఐఐటి నీట్ లాంటి ఎగ్జామ్కి వెళ్ళాలంటే 1కి 2 సార్లు మీ యొక్క నాలెడ్జ్ని దయచేసి టెస్ట్ చేసుకోండి. ఏదో ఒక ఎగ్జామ్ ద్వారా కానీ ఎవరొకళ్ళు, ఇప్పుడు మన దగ్గర కౌన్సిలింగ్ వచ్చిన ప్రతి విద్యార్థికి 6 ఎగ్జామ్లు పెడతా ఉంటాం మనం. నాలెడ్జ్ని టెస్ట్ చేసి ముందే చెప్పేస్తాం మేము. కొంతమంది విద్యార్థులు నేను చెప్పే సలహా ఏంటంటే ఈ యొక్క ఎగ్జామ్స్కి సంబంధించి ఏదైతే ఉందో ఒక 6 వారాల నుంచి 8 వారాల పాటు చూసుకున్నట్లయితే మీకు ఒక ఐడియా వస్తుంది ఎలా వస్తుంది, ఏంటి మార్కులు, వాట్ ఈజ్ వాట్ అనేది. దాన్ని బట్టి కూడా ఒక కంక్లూషన్కి మీరు రావచ్చు. అలాగే ఈ 10th వరకు నార్మల్గా చదివిన తర్వాత 11th 12thలో మీరు ఏదైతే మీరు చదువుతారో నేను చెప్పే సలహా ఏంటంటే వీలున్నంత వరకు కూడా కోచింగ్ సెంటర్లో ఇచ్చి పెద్ద పెద్ద మెటీరియల్స్, కోచింగ్ సెంటర్లో ఇచ్చి సింగేజ్ లాంటి సీరియస్లు, లేకపోతే పీర్సన్ లాంటి పబ్లికేషన్స్, పెద్ద పెద్ద పుస్తకాలు దయచేసి చదవకండి. 10th వరకు నార్మల్గా చదివిన విద్యార్థులు మెయిన్స్ మాత్రమే మీరు యాంబిషన్ చేయండి. అన్లెస్ మీరు సిబిఎస్ఈ ఐఎస్సి బోర్డులో 95% అబవ్ వస్తే తప్ప మీరు అడ్వాన్స్డ్గా ఏం చేయొద్దు. దానికి దీనికి సంబంధం ఏంది ఉందంటే ఉంది. నార్మల్గా ఉన్నటువంటి స్టూడెంట్స్ మెయిన్స్కి ట్రై చేయండి. వీలున్నంత వరకు కూడా ఒక్క ఎన్సీఆర్టీ పుస్తకాలు మాత్రమే మీరు చదవండి, ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కువ పుస్తకాలు చదివితే మీకు రాదు. ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితిలో మనం మర్చిపోకూడదు. అలాగే చదివేటప్పుడు ఏదైతే ఉంటుందో ఫోకస్డ్గా, ఇంపాక్టెడ్గా చదవాలి. కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వకూడదు. ఆ ఫోకస్ మీకు పెరగాలంటే, కోరిక మీకు బలంగా ఉన్నట్లయితే మీకు ఆటోమేటిక్గా ఎక్కువ ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడైతే మీకు 10th వరకు నార్మల్గా చదివి జేఈ లాంటి ఎగ్జామ్, నీట్ లాంటి ఎగ్జామ్, బెస్ట్ కెరీర్ కావాలనుకుంటారో మెంటల్గా మీరు ప్రిపేర్ అవ్వండి. ఎక్కువ గంటలు కూర్చొని చదవాల్సిందే. అంటే ఒక్క చోట మైనస్ అయితే పనిష్మెంట్ తీసుకోవాల్సిన అంతే కదండి. మీరు 2 ఏళ్ల పాటు రిలాక్స్ అయ్యారనుకోండి, పనిష్మెంట్ తీసుకోవాలో వద్దా? తీసుకోవాల్సిందే. సో అది హార్డ్ వర్క్ రూపంలో దాన్ని మీరు కాంపన్సేట్ చేసినట్లయితే ఇబ్బంది ఉండదు. అలాగే క్లారిటీ ఆఫ్ ది థాట్ ప్రాసెస్ అంటాం మనం. అంటే మీ యొక్క థాట్ ప్రాసెస్లో ఫుల్ క్లారిటీ ఉండాలి. ఎస్, నేను 9th 10th సరిగ్గా చదవలేదు కాబట్టి నేను ఎవరితోనూ కంపేర్ చేసుకోను. కాలేజ్ అయిన తర్వాత, స్కూల్ అయిన తర్వాత రకరకాల మనుషులు ఉంటారు. బాగా చదివేవాడు ఉంటాడు, చదవనోడు ఉంటాడు. ఎవరితోనూ కంపేర్ చేసుకోకుండా నన్ను నాతోనే కంపేర్ చేసుకుంటాను, నాలాంటి భూమి మీద ఒకడే ఉన్నాడో, నాకు నేనే పోటీ అని మీరు ఎవరితో కంపేర్ చేసుకోకుండా మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకుంటూ ముందుకెళ్ళే విధంగా మీ యొక్క థాట్ ప్రాసెస్ని కానీ మీ యొక్క ఐడియాలజీని కానీ మార్చుకున్నట్లయితే డెఫినెట్గా కొంత మెరుగుపడే అవకాశం ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అదర్వైజు మీరు పక్కనోడితో కంపేర్ చేసుకుని ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటారు, అందరూ ఒక రకంగా ఉంటారు కాబట్టి ఉండాలి. అట్లాగే ఈ యొక్క డెసిషన్ తీసుకునేటప్పుడు నా సలహా అయితే చాలామంది విద్యార్థులకు చెప్పేది, మీరు 10th అయిపోయింది, ఇప్పుడు ఇంటర్మీడియట్కి వెళ్ళాలి, 1 month గ్యాప్ వచ్చింది. ఈ 1 monthతో కూడా మీ యొక్క పేషెన్సీ లెవెల్, మీ యొక్క హార్డ్ వర్కింగ్ నేచరు, మీ యొక్క మనస్తత్వం, మీ యొక్క కన్సిస్టెన్సీ ఉంటుంది అని మీరు ఎజ్యూమ్ చేసుకుని తల్లిదండ్రులు దయచేసి జాయిన్ చేయొద్దు. నా సలహా అయితే ఈ 1 month కూడా రోజుకి 10 గంటల నుంచి 12 గంటల పాటు మీ పిల్లవాడు కానీ చదివితే, ఫౌండేషన్ కోర్స్ చదువుతాడా లేకపోతే ఏదో ఒక బుక్ తీసి చదవమనండి, సరే 11th 12th 10th పక్కన పెట్టండి. రోజుకి 10 నుంచి 12 గంటల పాటు కానీ మారి, అప్పుడు దాకా లేజీగా ఉన్న స్టూడెంట్ మారి రోజుకి 10 నుంచి 12 గంటల పాటు నెల నుంచి నెలన్నర కానీ మీరు ఇంట్లో కూర్చోబెట్టి చదవగలిగితే డిసిప్లైన్డ్గా, మొబైల్కి టీవీలకి దూరంగా ఉండి, అప్పుడు మీరు అతను నమ్మి అప్పుడు మీరు జేఈలో వేయండి. ఆ 1 month మీరు టెస్ట్ చేయకుండా
డైరెక్ట్గా మీరు జేఈ కోచింగ్ పంపించినట్లయితే ఉపయోగం ఉండదు. అక్కడ ఖచ్చితంగా సార్ చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. ఇది పేరెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. అంటే మీ యొక్క పిల్లవాడి యొక్క మాటలో ఎమోషనల్గా మీరు తీసుకోవద్దు, ప్రాక్టికల్గా మీరు చెక్ చేయండి, మీరు టెస్ట్ చేయండి. ఒకవేళ నిజంగా మీ ఇంట్లో ఉన్నటువంటి నేను కాలేజీకి వెళ్ళిన తర్వాత చదువుతాను అప్పుడు చూద్దాంలే అని తప్పించుకుని విధానంగా కానీ మాట్లాడినట్లయితే ఇప్పుడు ఈ వీడియో అంతా కూడా వేస్ట్ అయినట్టే, వాడికి ఏం ఉపయోగం లేదు. ఫస్ట్ పాయింట్లోనే ఫెయిల్ అయిపోయినట్టాడు. మనం వెరీ బిగినింగ్లో చెప్పిన పాయింట్లోనే ఫెయిల్ అయిపోయాడు. అది దయచేసి మీరు టెస్ట్ చేసి అప్పుడు డెసిషన్ తీసుకోండి. ఆ టెస్ట్లో కూడా అతను ఫెయిల్ అయినట్లయితే దయచేసి మీరు ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ జోలికి వెళ్ళకుండా వేరే ఆల్టర్నేటివ్స్ ఏదో ఒకటి మీరు ప్లాన్ చేసుకుని, కొంచెం అవకాశం ఉంటే ఎవరొకరు తెలిసిన వాళ్ళని చూసుకుని కొంచెం వేరే అదర్ ఆప్షన్స్ ఏమున్నాయని ప్లాన్ చేసుకుని వెళ్ళినట్లయితే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది తప్ప మీరు ఎమోషనల్గా నేను చదువుతానని ఆవేశంగా మీరు డెసిషన్ తీసుకున్నంత మాత్రాన్ని అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అంత కన్సిస్టెన్సీ అంతసేపు కూర్చునే అవకాశం ఉండదు. అట్లాగే 10th క్లాస్ వరకు నార్మల్గా చదివినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో సడన్గా కొత్త అట్మాస్ఫియర్లోకి వెళ్తారు కాబట్టి కోచింగ్ అట్మాస్ఫియర్లోకి అక్కడ రకరకాల మనుషులు రకరకాలుగా ఉంటారు. ఆన్సర్లు ఫాస్ట్గా చెప్తాడు, స్లోగా చెప్తాడు, ఎక్కువసేపు చదువుతాడు, రకరకాల బూతులు మాట్లాడేవాడు ఉంటాడు, చదివేవాడు ఉంటాడు, చదవనోడు ఉంటాడు, మాస్టర్లు బాగా చెప్పేవాళ్ళు ఉంటారు, బాగా చెప్పడం ఉంటారు. నార్మల్గా 10th క్లాస్ నార్మల్ చదివిన విద్యార్థులకు వచ్చి జేఈ నీట్ కోచింగ్లు నార్మల్ సెక్షన్లోనే వేస్తారు కాబట్టి అక్కడ ఫ్యాకల్టీ కూడా సరిగా ఉండకపోవచ్చు. రకరకాల ఇబ్బందులు వస్తాయి కాబట్టి అక్కడ అడాప్టబిలిటీ అవ్వడానికి మానసికంగా మీరు సిద్ధపడాలి. ఇది కొత్తగా ఉంది ఏంటి, నా స్కూల్ అలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది అని చెప్పి అనకూడదు, తప్పదు. మీరు ఎందుకంటే ఒక పోటీ ప్రపంచంలోకి వస్తున్నారు కాబట్టి. సో ఇవన్నిటిని మీరు దృష్టిలో పెట్టుకోకుండా జస్ట్ లైక్ మా అబ్బాయి తెలివైనడు, మా అమ్మాయి తెలివైంది, వీడికి తెలివైనడు 10th దాకా అలా చదివాడు, ఇప్పుడు మారిపోయాడు, ఇప్పుడు చదివేస్తాడంట. ఏ పిల్లోడిని ఏ తల్లైనా నువ్వు చదువుతావా, నేను మంచి కోచింగ్ సెంటర్లో వేస్తాను అంటే చదవను అని ఎవడో అంటావు. భూమి మీద జాయిన్ అయిన ప్రతి విద్యార్థి కూడా ఫెయిల్ అవుదాం అని చెప్పి ఎవడో జాయిన్ అవడం, పాస్ అవుదానో జాయిన్ అవుతాడు కానీ పాస్ అవడం. ఎందుకంటే మాటలు అనడానికి అది ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసి ఫోర్స్లోకి తేవడానికి చాలా 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 తేడా ఉంది. దాన్నే మెంటల్ స్టామినా అంటారు. మెంటల్గా ఎంతో స్ట్రెంగ్త్ ఉంటే తప్ప ఆ విద్యార్థులు అంతసేపు ఆ ఒక్క మాటను నిలబెట్టుకోలేడు. అందు గురించి ఎవడ మాట నాడు నిలబెట్టుకోగలిగితే దేశం బాగుపడుతుంది, ప్రపంచం బాగుపడుతుంది. ఎవడ పని ఆడు చేసుకుని, ఎవరిని డిస్టర్బ్ చేయకుండా ఎవడ పని ఆడు చేసుకున్నా, ఎవడ మాట మీద ఆడు నిలబడినట్లయితే ఈ 2 పనులు చేస్తే దేశంలో ప్రపంచంలో అసలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది ప్రపంచం. ఇప్పుడు మీకు మీరే చదువుతారని అన్నారండి, ఎవడో చెప్పలా, మీ మాట మీద మీరు నిలబడలేదు కదా, నిలబడాలి. మీ మాట మీద మీరు నిలబడకుండా నాకు ఆడ ఫ్రెండ్ నా మాట లేదు, ఈడు నా మాట లేదు, మా అమ్మ నా మాట లేదంటే సిగ్గు కూడా. ఫస్ట్ నీ మాట నువ్వే అనలేదు కదా, నీకు నువ్వే అన్నావు చదువుతానని రోజు 10 గంటలని, నువ్వే వినలేదనుకో, నీ మాట నువ్వే వినలేదనుకో, ఇంకెవరితో మాట పక్కోడి మీ మాట ఎందుకు వింటాడండి? నీ మాట నీకు ఇంటవే చేతకాడదురా ఎదవా, అసలు నీ మాట నేను నా మాట నువ్వు వింటవేంటి, నీ మాట నేను వింటాడు. ఎవడ మాట వాడు వినాలి, ఎవడ మాటకి ఆడు రెస్పెక్ట్ ఇవ్వాలి, అంతే కదండి. నా మాటకే నా పద్ధతికి నేను రెస్పెక్ట్ ఇచ్చినప్పుడే నాకు వాల్యూ. అలాగా మనస్తత్వాన్ని మార్చుకుని థాట్ ప్రాసెస్లో క్లారిటీ పెంచుకుని కన్సిస్టెన్సీ పెంచుకుని తక్కువ పుస్తకాలు చదివి సింపుల్ మెయిన్స్ దాంట్లో ఉండి ముందు ట్రై చేసినట్లయితే అవకాశాలు కొంతవరకు ఉంటాయి. స్టిల్ చెక్ చేసుకోవాలంటే ఒక 1.5 మంత్ ఇంట్లో చెక్ చేసుకోండి. లేదు కోచింగ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత ఒక 4 వారాలు 5 వారాలు చెక్ చేసుకోండి. అక్కడ వీక్ టెస్ట్లో తక్కువ వచ్చినట్లయితే ఇమీడియట్గా వేరే ఆల్టర్నేటివ్ ప్లాన్ వేసుకోండి తప్ప మూర్ఖత్వంగా మొండిగా జేఈని మీరు కంటిన్యూ చేయొద్దు. కోచింగ్ సెంటర్ వాళ్ళు చెప్పేది అబద్ధాలే, అన్నీ అబద్ధాలు. వాళ్ళు చెప్పేది వచ్చేస్తే తెలివైనడు లాస్ట్ ఇయర్ ఒకటికి వచ్చింది, ఇలాగే 100 మార్కులు వచ్చినా, లాస్ట్ ఇయర్ వచ్చింది 80 మార్కులు వచ్చినా అని చెప్పి చెప్తారు. అవన్నీ అబద్ధాలే. ఎక్కడో 100లో 1000లో ఒకటి ఉంటే ఉండొచ్చు. అది వేరే. మీరు ఆల్టర్నేటివ్ ప్లాన్ చేసుకోకపోతే ఇబ్బంది పడతారు. ఆల్టర్నేటివ్ వేరే ఎగ్జామ్స్ వెళ్తారా, లేకపోతే అబ్రాడ్ వెళ్తారా, లేకపోతే ఏదైనా ఐజర్ ఎగ్జామ్ రాస్తారా, సంథింగ్ ఏదో ఒక ఆల్టర్నేటివ్ ప్లాన్ చేసుకోండి. అది మీకున్న తెలివిని బట్టి ఎవడొకటి దగ్గరికి వెళ్ళి కొంచెం జడ్జ్ చేయించుకుని ఏ ఎగ్జామ్ అయితే బెటర్ అని చూసుకోండి. ఈ స్కూల్లో ఉన్న ప్రిన్సిపల్స్ కూడా మూర్ఖత్వంగా అడ్వాన్స్డ్ కోచింగ్లో కూర్చోబెడితే మెయిన్స్ ఆటోమేటిక్గా వస్తుంది, మెయిన్స్లో కూర్చుంటే ఎంసెట్ వస్తుందని చెప్పేసి పనికి మాలిన కౌర్లు అబద్ధాలు చెప్తున్నారు. అలా రాదు. యావరేజ్ స్టూడెంట్స్ మెయిన్స్ అంటే మెయిన్స్లో కూర్చోవాలంటే అడ్వాన్స్డ్ ప్లస్ మెయిన్స్లో కూర్చోకూడదు. అది ఎప్పుడైనా సపరేట్గా మళ్ళీ నేను చెప్తాను. సో ఇలాగా స్ట్రాటజిక్గా కొంచెం మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే మీకు అలాంటి ఇబ్బంది ఉంటుంది. రైట్ సార్, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. సో థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్. సో చూసారు కదా, 10th వరకు కూడా లేజీగా ఉండి 10th తర్వాత కెరీర్ని ప్లాన్ చేసుకుని, ముఖ్యంగా ఐఐటి, నీట్, జేఈ ఇలాంటివి ప్లాన్ చేసుకున్నప్పుడు కొద్దిగా ఎక్కువ గంటలు కష్టపడాలి, చదవాలి. ముందు మిమ్మల్ని మీరు నమ్మాలి, మీరు ప్లాన్ చేసుకోవాలి, ఆ తర్వాత దానికి తగ్గ కష్టం చేయాలనేది సతీష్ గారు చెప్తున్నటువంటి మాట. సో ఇది ఇవాల్టి ఎడ్యుకేషన్ ల్యాబ్. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ, తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్,
ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.